ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2K రన్ నిర్వహించారు. ఇందిరా ప్రియదర్శి స్టేడియం వద్ద క్రీడా జ్యోతిని వెలిగించి ఈ 2K రన్ను జిల్లా కలెక్టర్ రాజశేష ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు లీడ్ బ్యాంక్ మేనేజరు, అలాగే మహిళలు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చోడ మండలం ముక్రాకే గ్రామంలో మాజీ సర్పంచ్ మీనాక్షి ఆ గ్రామంలో నాటిన చెట్లకు జియో ట్యాగ్ను ఏర్పాటు చేశారు. చెట్లకు జియో ట్యాగ్ ఏర్పాటు చేసిన తొలి గ్రామంగా ముక్రాకే గ్రామం నిలిచింది. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా ఉత్తమ గ్రామ పంచాయతీగా ఈ ముక్రాకే గ్రామం నిలిచింది. 4 పర్యాయాలు ఉత్తమ గ్రామ పంచాయతీగా జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న ముక్రాకే గ్రామంలో దాదాపు 1,00,000 మొక్కలను నాటడం జరిగింది. నాటిన మొక్కలను ఎంతో ప్రత్యేక శ్రద్ధతో ఈ గ్రామస్తులు పెంచి పెద్ద చేయడం జరిగింది. అయితే గ్రామంలో చెట్లకు జియో ట్యాగ్ ఏర్పాటు చేయడం పట్ల మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, మాజీ సర్పంచ్ మీనాక్షితో పాటు గ్రామస్తులను అభినందించారు. చెట్లను ఎంతో ప్రత్యేక శ్రద్ధతో పెంచడంతో పాటు వాటిని పరిరక్షించడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వార్తా విషయానికి వస్తే రేపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇటు నిర్మల్ జిల్లాలో శివాలయాలన్నీ కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. అనుగుణంగా ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిరిచెల్మ దేవాలయంతో పాటు ఇటు నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలంలో ఉన్న కదిలి పాపహరేశ్వరం, అలాగే బాసర పుణ్యక్షేత్రంలోని బాసర సరస్వతి దేవాలయంలో ప్రత్యేక ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలోని బైన్సా పట్టణంలోని ఓవైసీ నగర్లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ విధంగా ఓవైసీ కాలనీలో ఉన్న 230 ఇళ్లలో ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో దాదాపు అనుమతి పత్రాలు లేని 104 ద్విచక్ర వాహనాలతో పాటు 4 ఆటోలను సీజ్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆదేశాల మేరకు ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా శాంతి భద్రతలను పరీక్షించేందుకు తమ వంతు సహకారాన్ని అందించాలని, ఏదైనా అనుమానం ఉంటే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, తమ గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై, అలాగే అనుమానాస్పద వస్తువులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా కాలనీ వాసులకు విజ్ఞప్తి చేశారు.